తనికెల భరణి రూపొందించిన మిథునం సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదొక దృశ్య కావ్యమని కొందరంటే కాదు ఇదో 60 ఏళ్ల బాలల చిత్రమని మరికొందరు అంటున్నారు. చాలా కాలం తర్వాత తెలుగింటి సంప్రదాయాన్ని రుచి చూపించిన చిత్రంగా అభివర్ణిస్తున్నారు. విదేశాల్లోనూ విజయఢంకా మోగిస్తున్న మిథునంపై టాలీవుడ్లోని పలువురు దర్శకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పుష్కరానికి ఒక్క పూట జడేసినందుకే పార్వతీదేవి జుట్టుల పరిమళం. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. ఆల్ ఇండియా రేడియో అంటే ఇప్పుడు మర్చిపోతున్నాం. పుష్పలోపం దగ్గర నుంచి ప్రతిదీ సంస్కృత పాఠం, పొద్దున్న లేస్తే వందే మాత్రం అన్ని ప్రతిదీ మన చుట్టూ ఉన్నాయే మనం మర్చిపోతున్నాయి చూపించారు ఆయన. సో కానీ ఇద్దరితో ఇంత కథ ఎక్కడ బోర్ కొట్టకుండా ఇంత కూడా బోర్ కొట్టకుండా నడిపించారు. సో ఐ థింక్ అందరూ అంటే చూడని వాళ్ళు ఇంకా ఇమ్మీడియట్ చూడాల్సిన సినిమా. అందరూ యంగ్స్టర్స్ పెద్దోళ్ళు అందరూ ఎంజాయ్ చేసిన సినిమా. ఎందుకు వచ్చిన శ్రమ సకల కళా వల్లబుడికి మళ్ళీ నేను దూదెక్కుతాను, నువ్వు నన్నేకు. ఆ సీతాకోకచిలకి ఎంత అందంగా ఉందో. కావాలా? ఆహా చూడమంటుంటే చూడ్డం గిడ్డం జాంతానై మనం చూసి రమ్మంటే కాల్చుకొచ్చేయడమే. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. ఏంటి సినిమా? ఏంటి దీని గొప్పతనం? ఏ దాంపత్యం ఉందో? మన హిందూ సమాజం కాబట్టి మన పురాణాలు, మన ఉపనిషత్తులు, ఓ మనుధర్మం, రకరకాల ఫ్యాక్టర్స్ మనకు భావజాలను ఏర్పాటు చేసి ఆ కస్టమ్స్ మనం కాపాడుకోవాలి, ఐథిక్స్ మనం కాపాడుకోవాలి అనే గొప్ప మెసేజ్ ని మాత్రం మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించాలి, ఆహ్వానించాలి. మన పెళ్లి మేళం గుర్తొస్తుంది. ఎందుకు రాదు? పెద్ద మేళం ఖర్చు యావత్తు మగ పెళ్లి వారిదే అన్నారు. ఏ మేళం రాలేదు. సడీ చప్పుడు లేక్కడ పెళ్ళేంటని మా ఊరి గంగిరెద్దు స్వామిని పిలిపిస్తే చివరికి వాడికొక్క వరహా ఇప్పించేసరికి మా తల ప్రాణం తోకకొచ్చింది. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. కైలాసంలో శివపార్వతుల్ని భూమి తీసుకొచ్చిన ఘనత మా శివయ్యకి దక్కింది. ఎందుకంటే ఆ సినిమాలో అది సినిమా కాదు, ఒక జీవితం. ఇప్పుడున్న జనరేషన్ నిజంగా కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు, ఆ సినిమాలో ఉన్న వయసు కలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. నీ చీర ఉతుకుతున్నా, పిండుతున్నా, చాడిస్తున్నా అదో రకమైన ఫీలింగ్. నువ్వు ఊరు వెళ్ళినప్పుడు నిద్రపట్టి చచ్చేది కాదే. ఓ రాత్రి వేళ నీ చీర కప్పుకుని పడుకునేవాడిని. ఏ చీర కప్పుకున్నానో అందులోనే ప్రత్యక్షం అయ్యేదానివి కల్లో. ఆది దంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం. ఈ చిత్రానికి ఈ సంవత్సరం ఖచ్చితంగా జాతీయ స్థాయిలో అవార్డు వచ్చి తీరుతుందని నేను అంటున్నా. ఇవాళ కాదు, నేను చూసిన వెంటనే నేను మెసేజ్ ఇచ్చాను పేపర్లో. భరణిని దర్శకుల తరఫున, రచయితల తరఫున అతన్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ ప్రయత్నానికి కంకణం కట్టుకున్న ఆనందరావు గారిని మనసారా అభినందిస్తూ జై హింద్. వచ్చి మళ్ళీ దిష్టి పెడితేందుకే చక్కగా సాయంత్రం 1 గంట సేపు నువ్వు జుట్టు విరబోసుకొని ఇక్కడ నుంచుంటే పురుగు పుట్ర కాదు కదా, పిట్ట కూడా వాలదు. అవును.